నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఇల్లందు పట్టణం సింగరేణి JK క్రీడా మైదానంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రులు పాల్గొని మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మహిళలకు చేనేత చీరలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, సోలార్ విద్యుత్ పెట్రోల్ బంకులు మహిళా సంఘాలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పుడు మన తెలంగాణ జాతీయ గీతాన్ని స్టార్ట్ చేయాల్సిగా కోరుతున్నాం. మహిళా సంఘాలకి అంటే RTC వారికి మీరు అప్పుగా ఇవ్వడం జరిగింది మేడం. ఒక్కొక్క బస్సుకి 36 లక్షల రూపాయలు CF నిధుల నుంచి ప్రభుత్వం విడుదల చేసిన మేరకు 5కి బస్సు మంజూరు చేస్తే మొదటి విడతగా వారికి 69,000 రూపాయలు వడ్డీ కూడా అంటే మొదటి అదేవిధంగా గాంధీ కూడా ఇప్పుడు గౌరవ పంచాయతీ శాఖ మంత్రులు సీతక్క గారి చేతుల మీదుగా మరి ఇల్లు మహాలక్ష్మి సురేఖ భవానీ ధరమ్మ అందరూ గట్టిగా చప్పట్లతో అభివాదం తెలియజేయండి. సామాజికంగా ఒక కుటుంబ బంధం. ఒకప్పుడు ఒక సామెత అనేటోళ్ళు మొగోళ్ళు మనల్ని ఆడోళ్ళు కలిసి ఉంటారా 33 ఏమంటారు జుట్లు ఉంటాయి కానీ అనేదా లేదా. కానీ ఇంతమంది మా అక్కలు ఇక్కడ కూర్చున్నారు. 67 లక్షల మంది ఉన్నాం మనం ఈరోజు సభ్యులుగా. 67 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘంలో ఉన్నారు. ఇంకా పెంచాలి, 1 కోటి మందిని చేయాలంటే మీ ఇల్లెందు నియోజకవర్గంలో ఈ 2 నెలల్లో కనీసం ఒక 10,000 మందిని మీరు చేర్చాలి. వాళ్ళందరూ ఎవరు పాపం పేదోళ్ళే, మనకు దూరంగా ఉన్నారు. పేదోళ్ళని ఇలా చేస్తేనే వాళ్ళ పేదరికాన్ని మనం తగ్గించగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సంబరాలకు వచ్చి ఈ సంబరాల్లో పాల్గొంటున్నందుకు మాకు చాలా సంతోషం. మీ అందరి యొక్క ఐక్యత, అభివృద్ధి మరి మా అందరి యొక్క లక్ష్యం. కాబట్టి మీరు బాగా ఎదగాలి, బాగా సంపాదించుకోవాలి, స్వతంత్రంగా ఎదగాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిన లేడీస్ కే ఇచ్చినాం. అదే కాకుండా ఒకవేళ ఇల్లు కట్టుకోవడానికి మీ చేతిలో డబ్బులు లేకున్నా మహిళా సంఘాలతోటి ముందుగా వాళ్ళకు కొన్ని డబ్బులు అప్పుగా ఇప్పించి మన సీనన్న గారు డబ్బులు వేయంగానే ఇందిరమ్మ కొద్దిగా బేస్మెంట్ లేకుండానే మళ్ళా వాళ్ళ సంఘం డబ్బులు సంఘానికి ఇప్పిస్తున్నాం. అంటే ఇదే బయట సంఘం కాకుండా వేరే ఉంటే మీకు ఆ సపోర్ట్ ఉండదు. ఇవాళ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం, మహిళల పేరు మీదనే వస్తా ఉన్నాయి. ఇల్లులు వచ్చిన మహిళల పేరు మీదనే, పట్టాలు వచ్చిన మహిళల పేరు మీదనే. కాబట్టి మహిళా శక్తి ఎదగాలి. మహిళలు ఎప్పుడు కూడా మగవాడు ఎల్లగొట్టే ఇక మేము ఎక్కడో రోడ్డు మీద పడి బతుకుతాం అనేది లేదు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ కూడా వాళ్ళు వడ్డీ లేని రుణాలు గత ప్రభుత్వంలో 3 కోట్లు ఇస్తే మరి ఈనాడు ఈ ప్రభుత్వం 18 నెలల్లో 4 కోట్ల పైచిలకు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పెద్దలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఇచ్చినటువంటి ఘనత ఇది. మీరు తెచ్చుకున్న ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ఘనత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఈ సందర్భం మీ అందరికి ఒకటే మాట, మీ అందరు కూడా మీరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం. మరి గతంలో నుంచి ఎవరు చేయనటువంటి పనులు ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు.
రెవెన్యూ శాఖ మార్చలు క్లుప్తంగా చెప్పారు. మిగతాయి కూడా అక్కగారు మన పెద్దక్క గారు మహిళలకు సంబంధించినటువంటి ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చామో, ఏమి చేశామో, ఇల్లు ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, గ్యాస్ ఇచ్చాం, రేషన్ కార్డు ఇచ్చాం, ఇవన్నీ కూడా వారు వివరంగా చెప్పడానికి ఉన్నారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు చాలా మన సమయం 12 గంటలకు వచ్చారు కాబట్టి మిగతా విషయాలను కూడా అక్క మన ప్రియమైన మంత్రి గారు మీ అందరి అభిమాన నాయకురాలు సీతక్క గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సంగతి ఈ ప్రభుత్వానికి తెలుసు. మొదటి 10 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో మరొక 40,000 ఉద్యోగాలు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే ఇన్ని మంచి కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటూ పోతే, హాస్టల్లో పేదోళ్ళ పిల్లల్ని పెట్టాడు, కోళ్ల ఫారాలు. ఇవాళ పోయాను నేను అచ్చురాపేటలో ఒక కాలేజీకి, కోళ్ల ఫారానికంటే దారుణంగా ఉంది. కోళ్ల ఫారాలు మూతపడ్డ రైస్ మిల్లులో పెట్టి చాలీని బువ్వ పెడితే పేదోడు పిల్లోడు కూడా మంచిగా చదువుకోవాలి అంటే డైట్ ఛార్జీలు 40% పెంచాం. ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. నిత్యము ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులందరూ మీ మధ్యనే ఉంటూ మీ కష్ట సుఖాల్లో